ఆర్గానిక్ ఫుడ్. ఆర్గానిక్ ఫుడ్ అనే దానికి మన దేశం పెట్టిందే పేరు. అలాంటిది మన పూర్వీకుల ద్వారా నేర్చుకున్న పద్ధతుల్ని ఇతర దేశాల వాళ్ళు పాటిస్తూ ఎంతో అభివృద్ధి చెందుతున్నప్పటికీ మన ఇండియా ఇంకా ఇలానే ఉంది. అలాంటిది మన రైతుల ద్వారా మన రైతుల్ని మనం సపోర్ట్ చేస్తూ మన వాళ్ళకి మనం అదేదో మన రైతుల్ని మనం సపోర్ట్ చేసి మన దేశానికి ఉపయోగపడేలా మనం ఏదైనా చేస్తే సరిపోతుంది కదా. అందుకని మన రైతుల్ని మనం సపోర్ట్ చేయాలి. మా తాతగారు మా నాన్నగారు కూడా వ్యవసాయం చేస్తూ ఉండేవారండి. అప్పుడు పెద్దగా గిట్టుబాటు ధరలకు ఎవరో కొనేవారు కదండి. ఇప్పుడు మళ్ళీ నేను చేస్తా మొదలెట్టాను. ఎరువులేసి శుభ్రంగా పండిస్తున్నాను. ఎరువులుగా ఏమీ వాడతలేదండి. మామూలుగా ఎరువులతోనే పండిస్తున్నాను. మార్కెట్కి వెళ్తే ఏమో గిట్టుబాటు రేటు మాకు లభిస్తలేదు. ఇప్పుడు ఏమో బాగుంది చాలామంది అంటున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. అందుకే నేను శుభ్రంగా పండిస్తున్నాను కనుక అందరూ నా దగ్గరికి వచ్చి సలహా తీసుకుంటున్నారు. ఎలాగా ఏమేసి పండిస్తున్నావు ఏంటని ఎరువులు అడుగుతున్నారు. ఇలా నేను ఏదో బలం పెంట వేసి శుభ్రంగా పండిస్తున్నాను అన్నాను. ఆహారం బాగుంది అని ఇప్పుడు ప్రతి వాళ్ళు అడుగుతున్నారు మా సరుకు. అందుకే నాతోనే కాదు మా అబ్బాయిలు కూడా వ్యవసాయం చేస్తారు. నాతోనే ఆగదు, మా అబ్బాయిలు కూడా అలా మంచిగా So you have project is the I want to encourage organic farming. Organic products. Why you choose only organic products? Okay, we are ready to invest in your project. దీనికి లీవ్ ఉంది. Okay. చూశారు కదా, ఇలానే మన వ్యవసాయాన్ని మన దేశాన్ని నమ్ముకుంటే ఎంత ఎత్తుకైనా ఎదగచ్చు. ముందు మన దేశాన్ని సపోర్ట్ చేద్దాం, రైతుని సపోర్ట్ చేద్దాం, ఆర్గానిక్ ఫుడ్ని సపోర్ట్ చేద్దాం. థ్యాంక్ యూ. Bang, bang, I'm in my
Revolution.